17వ తేదీన స్థానిక సంస్థలకు ముఖ్యంగా సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా సందడి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు జరుగుతున్న గ్రామాలకు పోలింగ్ సామాగ్రిని తరలించడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్లకు బాధ్యత అప్పగించడం కాకుండా బ్యాలెట్ బాక్సులు కూడా అందజేశారు. అన్ని మండల కేంద్రాలలో పోలింగ్ సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లను చేశారు. సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. కాకుండా పోలింగ్ సెంటర్లో అనుసరించాల్సిన విధి విధానాలపై కూడా సిబ్బందికి అధికారులు దిశానిర్దేశం చేయడం జరిగింది. బయట బయట సార్ అది పురాతన స్టార్ బ్యూటీ జెనిలియా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. బాయ్స్ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సిద్ధార్థ్ సరసన నటించిన బొమ్మరిల్లు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలతో దూసుకుపోయింది. అలానే ఎన్టీఆర్ తో సాంబా, రామ్ చరణ్ సరసన ఆరెంజ్, అల్లు అర్జున్ తో హ్యాపీ చిత్రాల్లో స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత బాలీవుడ్ లో సైతం పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కాగా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. రీసెంట్ గానే మళ్ళీ మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె మజిలీ రీమేక్ తో భారీ హిట్ కొట్టి తెలుగులో జూనియర్ అనే చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా పరిచయమైన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. అలాగే అమీర్ ఖాన్ హీరోగా నటించిన సితారే జమీన్ పర్ మూవీలో కీలక పాత్ర పోషించారు. కాగా రీసెంట్ గానే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీకి సంబంధించి ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించారు. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ లో యూదులపై జరిగిన ఉగ్రదాడిలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడి అనంతరం అధికారులు జరిపిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడికి పాల్పడిన ఆ ఉగ్రవాదిని సాజిద్ అక్రమ్ గా అధికారులు గుర్తించారు. అయితే నిందితుడు సాజిద్ అక్రమ్ వద్ద ఇండియా పాస్పోర్ట్ లభ్యమైంది. సాజిద్ హైదరాబాద్ లో పాస్పోర్ట్ పొందినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం యావత్ ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసిన ఘటన ఆస్ట్రేలియాలోని పొండి బీచ్ మారణ హోమం. ఉగ్ర మూకాలు జరిపిన ఈ నరమేధంలో ఇప్పటి వరకు 16 మంది మృతి చెందినట్లు స్పష్టమవుతుంది. అలాగే పలువురు తీవ్రంగా గాయపడ్డారు. యూదులు ఎంతో ఉత్సాహంగా బీచ్ వద్ద వేడుక జరుపుకుంటున్న సమయంలో ఉగ్రమూకాలు కాల్పులకు పాల్పడ్డారు. నలుపు దుస్తులు ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు అక్కడకు వచ్చి తుపాకులతో కాల్పులు జరిపారు. దర్యాప్తులో దాడికి పాల్పడింది సాజిద్ అక్రమ్ 50 సంవత్సరాలు, నవీద్ అక్రమ్ 24 సంవత్సరాలు, ఇద్దరు తండ్రి కొడుకులని తేలింది. అధికారుల విచారణలో సాజిద్ అక్రమ్ వద్ద ఇండియా పాస్పోర్ట్ లభ్యమైంది. సాజిద్ హైదరాబాద్ లో పాస్పోర్ట్ పొందినట్లు గుర్తించారు. సాజిద్ అక్రమ్ 1988లోనే స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లినట్లు సమాచారం. గత 25 ఏళ్లలో అతడు 2 సార్లు హైదరాబాద్ వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ వెళ్లినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. హైదరాబాద్ లో ఉగ్ర లింకులు బయటకు రావడంతో భద్రతా దళాలు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యాయి. ఇక ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న సమయంలో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరారయ్యారు. అయితే అహ్మద్ అనే ఆ వ్యక్తి మాత్రం తెగించి ఉగ్రవాదులతో విరోచితంగా పోరాడారు. దాంతో అహ్మద్ ను యావత్ ప్రపంచం మొత్తం ప్రశంసలతో ముంచెత్తుతోంది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం అహ్మద్ హీరో అంటూ కామెంట్ చేయడం ఆశ్చర్యకరంగా చెప్పవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డుల డిలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలంటే రాజ్యాంగబద్ధమైన ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ప్రజలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు నిర్వహించాలి అని ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసుజు డిమాండ్ చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన డిసెంబర్ 9, 2025 తేదీ గెజెట్ నోటిఫికేషన్ రాజ్యాంగ నిబంధనలకు, జీహెచ్ఎంసీ చట్టం 1996కు అలాగే 74వ రాజ్యాంగ సవరణ యొక్క ఆత్మకు విరుద్ధంగా ఉందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసుజు శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు సంబంధిత వర్గాలతో తగిన స్థాయిలో సంప్రదింపులు జరపకుండా ఈ డిలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడం ప్రజాస్వామ్య ప్రక్రియకు అనుగుణంగా లేదని తెలిపారు. డాక్టర్ శ్రవణ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే 74వ రాజ్యాంగ సవరణ ఉద్దేశమని, అయితే ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా తీసుకునే నిర్ణయాలు ఆ ఉద్దేశాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని సూచించారు. డిలిమిటేషన్ ప్రక్రియ మొత్తం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సూచనల ఆధారంగా జరిగినట్లు చెప్పడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ జనాభా సుమారు 1.34 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంటున్న సందర్భంలో 300 వార్డులుగా విభజిస్తే ఒక్కో వార్డుకు సగటు జనాభా సుమారు 44,667 ఉండాలని తెలిపారు. చట్టం ప్రకారం జనాభా వ్యత్యాసం +10% మించకూడదని స్పష్టం చేస్తూ కొన్ని వార్డులో ఈ పరిమితిని మించిన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇది రూల్ నెంబర్ 5కి విరుద్ధంగా ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు హానరబుల్ మేయర్ గారు, హానరబుల్ డిప్యూటీ మేయర్ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గౌరవ కార్పొరేటర్లు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఒక హిస్టారికల్ ఘట్టంలో ఈరోజు ఈ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో మాట్లాడే అవకాశం కలిగించినటువంటి ఒక మేయర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నా. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. We may represent different political parties, different ideologies, but all of us are supposed to protect the constitution, protect the democracy, and protect the rule of law. But unfortunately, the notification, Gazette notification, which was introduced on 9/12/2025 is violative of the constitution, violation of the GHMC 1996 Act, and the very spirit of democracy ni స్కటల్ చేస్తున్నట్టుగా ఉంది. అండ్ వీ సీరియస్లీ రైజ్ అన్ అబ్జెక్షన్ అగేన్స్ట్ ఇట్. మ్యామ్, రెండవది ఏంటి అంటే, మ్యామ్, గౌరవ ముఖ్యమంత్రి గారు 3 ట్రిలియన్ ఎకానమీ, నరేంద్ర మోడీ గారు 10 ట్రిలియన్ ఎకానమీ అన్నప్పుడు, వీరు కూడా 3 ట్రిలియన్ ఎకానమీ అన్నప్పుడు వీ ఆల్ ఫెల్ట్ హ్యాపీ. ఐ మీన్ తెలంగాణ హ్యాస్ టు గ్రో. అండ్ దాన్ని కొనసాగింపుగానే ఈ రోజు ఇంత పెద్ద ఈ యొక్క పరిణామాన్ని ముందుకు తీసుకొచ్చినారు అని చెప్పని భావిస్తా ఉన్నాను. బట్ దిస్ 3 ట్రిలియన్ ఎకానమీ, ఇఫ్ యూ రియలీ వాంట్ అచీవ్, this cannot happen with 1 or 2 individuals. It will happen with the people. దాదాపు ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక 1/3 పాపులేషన్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఉంటది. 5% జీడిపికి, మనం నేషనల్ జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తుందంటే దాంట్లో సగానికి ఎక్కువ హైదరాబాద్ నుంచి పోతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక మార్పులు చేర్పులు బాధ్యతాయుతంగా, రాజ్యాంగబద్ధంగా, రూల్ విరుద్ధంగా చేయకూడదు. రూల్స్ తో చేయవలసిన అవసరం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రకంగా చేయలేదని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నాను. రెండవది ఏంటంటే, అమ్మ, దిస్ 74th మేడం, పార్డన్ మీ ఇఫ్ ఇన్ కేస్ ఐఎమ్ కాలింగ్ యూ అమ్మ, ఇట్స్ ఐఎమ్ నాట్ యూస్ టు దిస్ పార్లమెంటరీ లాంగ్వేజ్. 74వ రాజ్యాంగ అధికరణతో మనం ఇవాళ అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా వీరు ఈరోజు యాక్ట్ పట్టుకొచ్చినారు. రాజీవ్ గాంధీ గారు, ది గ్రేట్ లీడర్ ఆఫ్ దిస్ కంట్రీ, brought in this 74th constitutional amendment with an intent to strengthen the democracy. పార్లమెంట్ లో, అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే గ్రామ స్థాయిలో, అర్బన్ లోకల్ బాడీల స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని చెప్పని, అంటే ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు నిర్ణయించుకొని వాళ్ళ విధి విధానాలు తయారు చేసుకోవాలని చెప్పని, ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలతో చర్చలు చేయకుండా వాళ్ళ డెమోక్రాటిక్ మొత్తం ప్రాసెస్ ను, డైనమిక్స్ ను జిహెచ్ఎంసీ ఆఫీసర్ లో లేకపోతే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంబంధించిన వాళ్ళు చేస్తే యు ఆర్ డెడ్యూసింగ్ రాజీవ్ గాంధీ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. One mistake does not justify the other. One mistake does not justify the other. మేయర్ గారు, రెండవది ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, గౌరవ కమిషనర్ గారు అన్న, ఇది మన అందరికి, గౌరవ కమిషనర్ గారు మాట్లాడుతూ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో ఈ యొక్క మొత్తం వ్యవహారం అంతా కూడా నడిచింది. వాళ్ళ సూచనల మేరకు ఈ గజెట్ తీసుకొచ్చినామని అన్నారు. And I want to question this government. What is the constitutional sanctity of Center for Good Governance? What is the constitutional sanctity? It is a research institution which functions like an advisory body. An advisory body conducts a constitutional duty without consulting democratically all the corporators, all the MLAs, and all the respected ex officio members. So therefore, ఇది వాస్తవంగా ఇంత పెద్ద చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం, తెలంగాణ స్థితిగతులను, ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చివేసేటువంటి ఒక రాజకీయ ముఖ చిత్రాన్ని, సామాజిక ఆర్థిక రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసేటువంటి ఒక నిర్ణయాత్మకమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని ఒక అడ్వైజరీ బాడీ Shravan garu, you just give me some suggestions. Give me some suggestions. You are not allowing me to complete. No. Give us some suggestions. You give me a chance to complete. Amana, I'll finish in 3 minutes. You asked him to complete. Please take 2 minutes and complete it, and I want you to give suggestions, please. Amma, 2-3 విషయాలు, ముఖ్యమైన విషయాలు. Amma, Center for Good Governance is not a constitutional body. ఇంత పెద్ద
ఇంత పెద్ద కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్ జరుగుతున్నప్పుడు ఒక అడ్వైజరీ బాడీతో వాళ్ళు రూమ్ లో కూర్చొని నిర్ణయం తీసుకుంటే ఐఎమ్ నాట్ టూ షూర్ వెదర్ కమిషనర్ గారు హిమ్సెల్ఫ్ ఇస్ అవేర్. జస్ట్ as I really salute you, ma'am, for your greatness and honesty. You accepted that you also are not aware. If the first citizen of Hyderabad does not know how the delimitation has been done, I assume that the commissioner also is not aware. That means somebody sitting in Jubilee Hills has written something and then sent and then being enforced or not. It is anti-democracy, anti-constitutional and anti-74 constitutional amendment. అమ్మా ఒక్క నిమిషం ఇది అమ్మ నేను కార్పొరేటర్ అయ్యేది లేదు పోయేది లేదు. కాకపోతే నేను నేను వీళ్ళందరి కోసమే చెప్తున్నా ఇది. ఒక్క మాట అమ్మా మేడం, ఒక ఇంపార్టెంట్ అంశం. కమిషనర్ గారు మాట్లాడుతూ 1,34,00,000 పాపులేషన్ అన్నారు మ్యామ్, 34 లక్షలు ఇది వారు చెప్పినారు. అండ్ ఐ ఎక్స్పెక్ట్ దట్ దిస్ డీలిమిటేషన్ షుడ్ బి డన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా ఏం చెప్తుందో ఒకసారి నేను కమిషనర్ గారిని దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమంటా ఉంది అంటే, ద వేరియేషన్ ఇన్ పాపులేషన్ in the wards shall not be more than 10% of the average population of the ward. 10% of the average population of the ward as far as possible. Ee sutram endi? I don't know whether CGG has understood or the GHMC which has given the notification has understood or not. But if I truly get into this, what I understand is ee 1,34,00,000 mandi divided by మీ లెక్క ప్రకారం 300 వార్డులు ఎంత వస్తుందమ్మా? 44,667 మంది వస్తారు. కంప్లీట్ చేయనియండి, ఒక్క నిమిషం ఆగండి. అక్కడ కూడా వస్తా. ప్రజాపాలన let truth come out. You speak. అరే నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా పార్టీ మీటింగ్ ఇది పార్టీ మీటింగా? గాంధీ భవన్ మీటింగ్ ఇది? వాట్ నాన్సెన్స్ చేసేస్ అర్థం ఉండాలా? ఫిష్ మార్కెట్ ఇది? రాజశేఖర్ గారు, I'll give you a chance. Let him conclude. I'll give you a chance. అమ్మా నేనేమంటున్నా, మా వెంకట్ గారు కానీ బాబా ఫస్యుద్దీన్ గారు కానీ మాట్లాడియండి. నేనేమంటున్నా, అమ్మా ఈ మ్యాప్ చూడండి. ఈ మేయర్ గారు ఈ మ్యాప్ మీరు చూడండి. మేయర్ గారు, మీరు ఈ మ్యాప్ కనుక చూసినట్లయితే ఇంత భయం ఎందుకు పడుతున్నా నాకు అర్థం కావట్లేదు. Please. ఈ మ్యాప్ చూస్తే, ఈ మ్యాప్ లో మీరు వార్డ్ నెంబర్ 1 సైజ్ ఏంటి, మిగతా మధ్యలో ఉన్నటువంటి ఒక వార్డుల సైజ్ ఏంటి ఒకసారి చూడండి. ఒకటి అసలు అంత డీటెయిల్స్ ఎక్కడవన్నా? బాగా ఏంటంటే ఆ డీటెయిల్ లేవు. గమ్మత్ ఏంటంటే ఓ ఇష్టారాజ్యంగా చేసినారు. గంట డీటెయిల్స్ ఇస్తే చర్చ ఎక్కడిది? నేను ఒక మాట అడుగుతా ఉన్నామా, వై ఇస్ దట్ ద సిజిజి రిపోర్ట్ ఈస్ నాట్ టేబుల్డ్ ఇన్ దిస్ హౌస్? చదువుకున్నాను కదా ఇక్కడ ఉన్న అంతా, మాకు తెలియదా సిజిజి రిపోర్ట్ ఎట్లా చదవాలని చెప్పని? ఎందుకు ఆ రిపోర్ట్ టేబుల్ చేయలేదు? ఒకటి. రెండవది అమ్మ ముఖ్యమైన పాయింట్ మేడం, ఇట్స్ ఎ లా పాయింట్. ప్లీజ్ ఒక వస్తాను. ఇంకో థర్డ్ అమ్మ ముఖ్యమైన పాయింట్ అమ్మా, యూ షుడ్ కంట్రోల్ ద హౌస్. No, you should regulate the house. No. అందరూ కూడా quiet, please. You should conclude. హానరబుల్ మేయర్ గారు, రూల్ 5 ఎట్లా వయలేషన్ అయిందో నేను తమ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 1,34,00,000 జనాభా ఉన్నప్పుడు దాన్ని 300 డివిజన్లతో కనుక డివైడ్ చేసినట్లయితే 44,667. రూల్ ఏం చెప్తుంది అంటే, రూల్ 5, దేర్ కుడ్ బి ఎ వేరియేషన్ ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ 10%. అంటే 4,000 కలిపితే 50,000 అన్న కావచ్చు, 40,000 అన్న కావచ్చు. బట్ ఇట్ కెనాట్ బి లైక్ 20,000, 10,000, 18,000 and 60,000 and 70,000. Where is the rule allowing the GHMC or the Center for Good Governance to come up with such kind of an illegal, irrational classification of our delimitation? చెప్పండి, ఇది వయలేషన్ ఆఫ్ రూల్ నెంబర్ 5. తర్వాత ఇంతకుముందు పెద్దలు ధననాయందర్ గారు కూడా మాట్లాడారు. మీరు ఏ సెన్సెస్ వాడినారు? 2011 పాపులేషన్ తీసుకుంటున్నారా? జియోగ్రఫికల్ టెరిటరీని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారా? చట్టం ఏం చెప్తా ఉంది? యూ కెనాట్ సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్ ద లా. Law has to be in an integrated manner. You have to apply.
దాని ఇష్టం వచ్చినట్టుగా నాకు ఇష్టం వచ్చింది పిక్ చేస్తా, ఇష్టం వచ్చింది పిక్ చేయని అధికారం చట్టం చెప్పదు. ఎందుకంటే అమ్మ ఇక్కడ కొట్లాడుకొని అరుచుకున్న తర్వాత రేపు ఎవరో కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుంది. అట్లా కొట్టేయకుండా ఉండాలంటే తెలివికల్లో వాళ్ళు మేధావులు ఇంతమంది ఉన్నారు కాబట్టి లెట్స్ కమ్ అప్ విత్ ద ప్రాపర్ లా విచ్ విల్ స్టాండ్ ద జ్యుడిషియల్ స్క్రూటినీ. మీరు 6 ఏం చెప్తా ఉంది, మీరు జియోగ్రఫికల్ టెరిటరీ అన్నారు, మరి పాపులేషన్ ఎందుకు కన్సిడర్ చేయరు మీరు? నాకు తెలియదు ఇవాళ, నాకు నా డివిజన్ లో ఎంతమంది పాపులేషన్ నాకు తెలియదు. వై సో సీక్రసీ? ఐ డోంట్ అండర్స్టాండ్. వై సో సీక్రసీ? వాట్ ఈస్ ద కాన్ఫిడెన్షియాలిటీ? ఇది ప్రజల డేటా కదా. నేను ఒక్క మాట చెప్తామా, విత్ పెయిన్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ as someone who has entered into politics with a lot of noble idea. నేనేం పెద్ద రాజకీయ నేపథ్యం నుండి కాదు, కార్పొరేట్ లో పనిచేసుకున్నాను, రాజకీయంకి వచ్చిన. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే 50% ఓట్లు వేస్తలేరమ్మా. మన నవీన్ పోటీ చేసినప్పుడు 50% వేలే ఓట్లు. వీఆర్ లూజింగ్ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ దిస్. వీఆర్ డైల్యూటింగ్ ది లాస్, వీఆర్ డైల్యూటింగ్ ది డెమోక్రాటిక్ డెకోరం. మేము తప్పు చేయొచ్చు, అధికారులు తప్పు చేయొద్దు. దట్స్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు సే. ఒకటి. రెండోది ఏంటంటే ఏ డేటాను బేస్ తీసుకున్నారో ఇంతవరకు తెలియదు. ఇంకొక పాయింట్ ఏంటమ్మా, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అమ్మా, హైదరాబాద్ is known for Ganga Jamuna Tehzeeb. Ganga Jamuna Tehzeeb. We all lived like brothers and sisters for years, centuries. This government somewhere along made an effort to destroy that. I live in Shekhpet. Kausar bhai Kumalam. Balala sab bhi bol rahe the wahi baat. Amma Shekhpet గ్రామం ఒక 15 బూతులు ఉంటాయి. దాన్ని తీసుకెళ్ళి ఓయి కాలనీ, ఇంకో దగ్గర, ఇట్లా అందరం కలిసి ఉన్న వాళ్ళను విభజిస్తా ఉన్నారు. దట్ మీన్స్ యు ఆర్ డిస్ట్రాయింగ్ ద వెరీ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మీరు పాపులేషన్ ను క్రైటీరియా తీసుకోరు, జాగ్రఫికల్ టెరిటరీను ప్రాపర్ గా తీసుకోరు. మీరు సిజీజీ ఒక అన్కాన్స్టిట్యూషనల్ బాడీతో మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తారు. దాన్ని 300 అని చెప్పని ఉద్దేశ ప్రయత్నం చేస్తారు. అమ్మ, ఇంకొక చిన్న మాట, ఆన్ సెకండ్ ఆర్డినెన్సెస్ వర్ బ్రాట్ ఇన్. దయచేసి నేనేం రాజకీయ విమర్శ కోసం చెప్పట్లేదు, చట్టం గురించి మాట్లాడుతున్నాం ప్లీజ్. సెకండ్ 2వ తారీఖు నాడు ఆర్డినెన్స్ వస్తాయమ్మా. ఇన్ 6 days of time the entire delimitation is over. On 9th the delimitation notification comes. ఆర్డినెన్స్ వస్తుంది, ఆ ఆర్డినెన్స్ తప్పు. 27 అప్రజాస్వామికంగా డిక్టటోరియల్ గా మెర్జ్ చేసినది వేరు ముచ్చట. మీరు 2వ తారీఖు నాడు అది చేసిన తర్వాత 9వ తారీఖు నాడు delimitation వార్డ్స్ ఎట్లా వస్తాయి? హౌ ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? ఎవరిని మాట్లాడినారు? ఎవరితో చర్చ చేసినారు? ఏం డిస్కషన్ చేసినారు? ప్రజలతో సంప్రదించడం లేకుండా సిజీలో కూర్చొని కంప్యూటర్ లో గూగుల్లో డిలిమిటేషన్ ఇస్ డన్, వయలేటింగ్ ది ఎంటైర్ రూల్ పొజిషన్. దిస్ ఇస్ అన్ ఇల్లీగల్ గజెట్. దిస్ హ్యాస్ టు గో. దిస్ హ్యాస్ టు గో. అప్పుడే ప్రజాస్వామ్యం. నేనేమంటున్నాను, ఇది 300 కాదు 400 చేద్దామంటే చేద్దాం. వీఆర్ విత్ యూ. 3 trillion కాదు 5 trillion ఎకానమీ చేద్దాం. ఆఫ్టర్ ఆల్ తెలంగాణ, వి ఆల్ ఫాట్ ఫర్ తెలంగాణ. తెలంగాణ కోసం ప్రారంభిస్తుంది సిద్ధమై కొట్లాడిన వాళ్ళు. తెలంగాణ వస్తే 5 trillion కాదు 10 trillion చేద్దాం. బట్ ద పాయింట్ ఈస్, లెట్స్ బిహేవ్ డెమోక్రాటికలీ, లెట్స్ ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్, లెట్స్ రెస్పెక్ట్ అవర్ పీపుల్ హూ ఆర్ అవర్ ఓటర్స్. బై డూయింగ్ సో యు ఆర్ టెంపరింగ్ విత్ మై ఓటింగ్ రైట్. నేను ఎక్కడ పుట్టినో, ఎక్కడ ఇల్లు ఉందో అక్కడనే ఓటేసేది పోయి ఇంకో దాంట్లో కలిపితే యూఆర్ డిస్ట్రాయింగ్ మై డెమోక్రాటిక్ స్పిరిట్. ఇది అన్యాయం, తప్పు. ప్లీజ్ దయచేసి అమ్మా మేయర్ గారు, మై హంబుల్ సబ్మిషన్, ఈ యొక్క గజెట్ ను దయచేసి వీఆర్ అపోజింగ్ అండ్ దెన్ వీ వాంట్ ది హానరబుల్ కమిషనర్ గారు టు విత్డ్రా దిస్. నెంబర్ 1. నెంబర్ 2, if this exercise has to be done in a systematic manner, please constitute a commission, dedicated commission ని కాన్స్టిట్యూట్ చేయండి. ఆ పద్ధతిలో పోదాం. Thank you.